ఈ తణుకు నియోజకవర్గంలో ఈ ముళ్ళపూడి ఫ్యామిలీ ప్రభావం కొంత ఉంటుంది అంటారు మామూలుగా. వాళ్ళతో ఏమన్నా మీకు రిలేషన్ లాంటిది ఏమన్నా ఉందా, లేకపోతే మీరు సోలోగా వచ్చారు? ఎప్పుడూ కూడా నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. నేను సింగపూర్లో సెటిల్ అయిన తర్వాత 2013లో మొట్టమొదటిసారిగా ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా గారు, ముళ్ళపూడి అర్చంద్రప్రసాద్ గారు అన్నారు, ఆయన నన్ను ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో పాటుగా వైటి రాజా గారు ప్రపోజ్ చేసి, అప్పటి వరకు వైటి రాజా గారికి కంటెస్ట్ చేసి 3 times ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను ఇంకా రాజకీయాల్లో కంటిన్యూ అవ్వను, ఆల్టర్నేట్ క్యాండిడేట్ని చూద్దాం అని చెప్పినప్పుడు నా ప్రపోజల్ వస్తే నన్ను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చింది వైటి రాజా గారు, అదేవిధంగా బాలబుల్లి రామయ్య గారు. బాబు గారి గురించి మీరు అంటే కలవక ముందు, రాజకీయాల్లోకి రాకముందు కొంత వినుంటారు కదా, తర్వాత ఈ 10 ఏళ్ళ బట్టి ఆయనతో సేల్ అవుతుంది. ఎట్లా అంటే ఆయన గురించి మీ అభిప్రాయం, మీరు అప్పుడు విన్నదానికి, చూస్తున్న దానికి, ఆయన చేస్తున్న దానికి, వీటన్నిటికీ? చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఆయన ఇప్పుడు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ కాకుండా స్టేట్ ఇంట్రెస్ట్, లేకపోతే యూత్ ఇంట్రెస్ట్, లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగుండాలి, అదే నెక్స్ట్ జనరేషన్ సొసైటీ బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి. కేవలం ఈ 1-2 years గురించి ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నెక్స్ట్ 10 years 20 years ఏ విధంగా ఉంటే మనం నెక్స్ట్ జనరేషన్స్ వెళ్తాయి అనేది ఆయన ఆలోచిస్తూ ఉంటారు. 2014-19 మధ్యలో మీకు తణుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వరుసగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చినట్టు. 3 సార్లు వచ్చింది. 3 సార్లు. బాగా అభివృద్ధి పరంగా, అభివృద్ధి కార్యక్రమాల పరంగా రాధాకృష్ణ గారు చాలా ముందున్నారని చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా ముందు కూడా మీకు మమ్మల్ని ప్రశంసించారు. అలాంటిది 19లో ఓడిపోవచ్చు. ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే? అంటే నేను ఓడిపోయిన తర్వాత అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు 3 కారణాలు ఫైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. కారుమూరి నాగేశ్వరరావు గారు టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో ఆయన పేరు బాగా వినపడింది. 300 కోట్ల పైనే ఇందులో వెనకేసుకున్నాడని చెప్పి అన్నారు. ఈయన మామూలుగా చూస్తే ఒక సామాన్యమైన వ్యక్తి, ఇవాళ 1000 కోట్ల పైన ఆస్తులు సంపాదించారు, అధికారాన్ని అడ్డం పెట్టుకున్న ఆరోపణ ఉంది. కానీ జనంలో ఇంకా ఆయనకు ఆదరణ ఉన్నట్టు, అంటే ఒక సెక్షన్ గెలుస్తాడా లేదా అనేది పక్కన పెట్టండి, ఒక 40%, 45% అతని వైపే ఉన్నారు. అంటే ఎందుకు, కారణం ఏంటి? ఈరోజు ఆయన ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా అవినీతిని పరుగులు పెట్టించాడు నియోజకవర్గంలో. అభివృద్ధిని కాదండి, అవినీతిని పరుగులు పెట్టించాడు. ఈ టీడీఆర్ బాండ్స్ స్కామ్ అనేది స్టేట్లో ఫస్ట్ విత్తనం నాటింది ఈయన. ఈరోజు మొత్తం అంతా కూడా స్టేట్ అంతా కూడా పాకిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అందరూ అదే స్కూల్లో ఆయన ఎదుగుదల అంతా కూడా రాజకీయాల ద్వారానే ఎదిగారు అన్ని విధాలుగా. ఈయన రోజు 100 కోట్ల ఆస్తులు సంపాదించారు. ఈ 2019 నుంచి ఇప్పటి వరకు దాన్ని అన్ని రకాలుగాను కూడా దాన్ని ఇంకా పరుగులు పెట్టించి ఇంకా అభివృద్ధి చెందాడు. ఆయన అభివృద్ధి బాగా చెందాడు. లోకేష్ గారిలో ఒక లీడర్ని చూశారు. చంద్రబాబు నాయుడు గారి లాగా ఈయన సాఫ్ట్ కాదు, అవసరమైతే బెత్తం తెస్తాడు అని వాళ్ళు ఆ రోజే గమనించి, రాబోయే రోజుల్లో లోకేషే మనకి మేక అవుతాడు, లోకేష్ వల్ల ప్రమాదం, చంద్రబాబు మొగ్గలోనే తుంచివేయాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళు లోకేష్ గారి మీద, ఆయన తెలుగు మీద కానీ ఇటువంటి వాటి మీద దాడి చేస్తూ బాగా ట్రోల్ చేసి వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు. కానీ అదర్ యాంగిల్లో లోకేష్ గారి అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన ఎఫిషియన్సీ కానీ వీళ్ళు టార్గెట్ చేయలేరు. ఎందుకంటే ఆయన ఆ విధంగా పనిచేస్తారు. ఆయన ట్రాక్ రికార్డు, ప్రూవెన్ ట్రాక్ రికార్డు. ఈరోజు ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టు ఈరోజు అటు పార్టీలోను, ఇటు పబ్లిక్లోను, ప్రజల్లోనూ ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకుని లోకేష్ గారు ఏంటంటే అనేది తెలిసింది. ఈరోజు యువగలం పాదయాత్ర ద్వారా 3400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు అనేక వర్గాలని ప్రజలను కలుసుకుని, పాదయాత్ర చేసే ముందు కూడా ఈయన పాదయాత్ర 3000 కిలోమీటర్లు ఎక్కడ చేస్తాడని అన్నారు. అవును, ఆయన పాదయాత్రను కూడా హేళన చేసే పరిస్థితి ఉంది. కానీ కంప్లీట్ రోజులు గడిచే రోజుకి ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అట్లాగే ఆయన ఎక్కడికక్కడ వివిధ వర్గాలతో మీట్స్ పెట్టడం కానీ, వాళ్ళకి చెప్పినటువంటి ఆన్సర్స్ కానీ ఈ విధంగా ప్రజల్లోకి ఇంకా చొచ్చుకుంటూ వెళ్ళిపోయాం. ఈరోజు లోకేష్ గారు ఒక ఎఫిషియెంట్ లీడర్, ఒక విజన్ ఉన్న లీడర్. లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు. ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామరా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుందండి.
తప్పనిసరిగా. ఎందుకంటే ఎందుకంటే సింగపూర్లో నేను సిస్టమేటిక్గా లైఫ్ ఉండేది, ఇక్కడికి వస్తే అంతా అవునండి. అంటే ఇప్పుడు సింగపూర్లో ఉన్నప్పుడు అంతా కూడా ఒక సిస్టమేటిక్ టైం టు టైము అన్నీ కూడా అక్కడ సింగపూర్ తెలుగు అసోసియేషన్కి పనిచేసిన ఆ పనితో పాటుగా మేము వర్క్ చేసుకున్న, మన బిజినెస్ చేసుకున్న అన్నీ కూడా ప్యారలల్గా జరిగాయి. అంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అంతా కూడా. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇది. అవును. సో కాబట్టి మనం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి మనం కూడా అంతే ఎఫర్ట్ పెట్టి చేసుకోవాలి. కొన్నిసార్లు అనిపిస్తుందండి, ఇది ఎందుకు వచ్చాము ఇక్కడికి పడ్డాం అంటే ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ రోజు ఇప్పుడు ఫ్యామిలీ సాక్రిఫైస్ చేయాలి, మనం అన్నీ సాక్రిఫైస్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, ఈరోజు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి మనల్ని ఈ విధంగా. సో ఆ విధంగా ఏంటంటే కొంత అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తిని అందించారు, మళ్ళీ మనం సర్వీస్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం ఇందులోకి వచ్చిన తర్వాత దీనిలో వెనక్కి తిరిగి చూడదు. Like, share and subscribe to Rajaniti channel.